బాబాయ్ గారు నమస్తే. నమస్తే. రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నారు కదా ప్రజలకి. పేద ప్రజలకి సన్నబియ్యం ఇంట్లో వండుకొని తినాలి, వాళ్ళు కూడా మనస్ఫూర్తి తినాలి అని ఆలోచనతో ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది నీకు ఇది? కంపల్సరిగా 90% మంది తింటారు. 90% మంది తింటున్నారు, 90% మంది తింటున్నారు అన్న. గతంలో ఎలా ఉండింది? గతంలో దుడ్డు బియ్యము అప్పుడు కూడా తినేవాళ్ళు, దోశ ఇడ్లీ ఏదో వేసుకుంటే తినేవాళ్ళు, వాడేవాళ్ళు మొత్తం పైన పెట్టించుకునే వాళ్ళు, పిండి పట్టించుకునే వాళ్ళు. ఇప్పుడు తింటున్నారు, పెట్టించుకొని బయట కొనుక్కునే వాళ్ళు సన్నబియ్యం. అప్పుడు దోశ ఇడ్లీకి వాడేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ తింటారు. మరి ఇప్పుడు డైరెక్ట్గా తింటున్నారు. కొంతమంది ఏమో బాగాలేదంటున్నారు, కొంతమంది చాలా బాగుంది, మాకు సన్నబియ్యం ఇవ్వడం మంచిగా వండుకొని తింటున్నాం అంటున్నారు. అన్ని కట్టలు ఒక్కలాగా రావు కదా, లైన్లో ఉండేటప్పుడు ఒక్కొక్క బస్తా ఒక్కొక్క లెక్క వస్తుంది, దానికి ఎవరైనా చెప్పగలం, మనం ఏం చేయలేము దాన్ని. సో బియ్యం అయితే అసలు ఈ ఆలోచన ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అందరూ పేదోళ్ళు కూడా సన్న బియ్యము తినేటట్టుగా చేశారు, అది బాగుంది. మంచిగా. మరి 1 year అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సీఎంగా. మరి ఆయన బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతానికి అంతా బాగుంది కదా, సిటీలో అందరూ బాగుంది, విలేజ్లో అలాగ ఉంటుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నీకు నచ్చింది? నచ్చింది. ఓకే. ఇంకా హైడ్రా ఇవన్నీ తీసుకొని వచ్చినాడు. హైడ్రా అంటే అది మనకు ఆ సమస్య లేదు, దానికోసం చెప్పలేము. కాలువల్లో చెరువుల్లో కట్టేటోళ్ళకి మరి ఇంకా తప్పదు. ఓకే. ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్ పేదవాళ్ళకి మంచి ఉచిత బియ్యం అని, సన్న బియ్యం అని చెప్పేసి ఇలాంటివి ఇవ్వడము, ఇంకా మళ్ళీ ఆయన నెక్స్ట్ గెలిచేదానికి ఛాన్స్ ఉందంటారు. ఇట్లాంటివి చేస్తూ వస్తే పరిగణలోకి తీసుకొని. ఇది ఒక స్టేట్ది కాదు కదా, సెంట్రల్లో కూడా ఉంది కదా దీనికి. ఈ క్రెడిట్ మొత్తం ఈయన ఒక్కరికి ఇచ్చేస్తారుగా, సెంటర్లో కూడా ఉంది. సో మొత్తానికి అయితే మరి ఈయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా మంచిగా సీఎంగా? చేస్తాను, మంచిగానే చేస్తాను. ఓకే.